ఎందుకంటే 18-30 ఏళ్ల ఏజ్ గ్రూప్ మళ్ళీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. జెన్జీస్ అవనండి అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మహిళలు అతని ఫిల్మ్ స్టార్డమ్ ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. పొలిటికల్ అరంగేట్రం చేసిన వెంటనే అతి తక్కువ కాలంలో ఇన్ని స్థానాలు గెలుస్తున్న విజయ్ పట్ల సంచలనంగా మారాడు. తమిళనాడులో ఇంతకాలం చూసుకుంటే స్టాలినా ఏడీఎంకేనా ఈ పార్టీ ఒకసారి వస్తుంది, ఈ పార్టీ ఒకసారి వస్తుంది. ఇట్స్ క్వైట్ కామన్. మనం చూసుకుంటే కరుణానిధి గారు చూసుకుంటే డిఎంకేకి ఉండేవాళ్ళు, వాళ్ళు వీలిపోయారు. దాని తర్వాత అన్నా డిఎంకేకి ఎంజీఆర్, జయలలిత ఈ బ్యాక్ హిస్టరీ ఉంది. ఇంత స్టాల్ వాట్ హిస్టరీ ఉన్న రెండు పార్టీలకు కూడా ఈ రోజు గడ్డుకాలం ఎదురైంది. ఇది కేవలం 25 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చరిష్మాని సీరియస్లీ జనాలు నమ్మి అండ్ విజయ్ ప్రచారాన్ని నమ్మి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు తమిళనాడు ప్రేక్షకులు, తమిళనాడు ప్రజలందరూ అని చెప్పి ఈరోజు సంచలనంగా మారిన ఎగ్జిట్ పోల్. ఈ ఎగ్జిట్ పోల్ గనక నిజంగా నిజమైతే మై యాక్సిస్ ఇండియా, సౌత్ మ్యాటర్స్ అండ్ ఇదంతా కాకుండా చెన్నైలో తమిళనాడులో కొన్ని లోకల్ సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా విజయ్కి ఫరుగా ఇచ్చినాయి. ఎక్కడా కూడా విజయ్ కింగ్ మేకర్ అంటలేదు, వాళ్ళు డైరెక్ట్ కింగ్ అంటున్నారు.